నేను మీకు చెప్పాను ఇక్కడ ఈ రేఖలని అని. ఇక్కడ మీకు ఎక్కడ త్రిభుజం ఉన్నా ఒక్కటి ఉంటే చాలండి, రెండు ఉంటే చాలు. ఎక్కడ త్రిభుజం ఉన్నా అది ఖచ్చితంగా ధనరేఖ మీద ఉంటే మటుకు గృహ నిర్మాణం. అంటే ఆ వయస్సులో, అంటే ఈ వయస్సులో అయినా ఎనలేని ధన సంపాదన నుండి స్వార్జితంతో శ్రమజీవి అయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని, అంటే భార్యాపిల్లదే మరొకది కాదు, స్వతంత్రించి తనకంటూ ఒక గృహ నిర్మాణం చేసుకునే గృహ యోగం కింద ఈ యొక్క త్రిభుజాన్ని మనం పరిగణించాలి. రైట్. ఈ యొక్క భాగ్యరేఖ మీద ఎక్కడ మీకు గుణకం కనబడినా, నక్షత్రం కనబడినా మధ్యన ఖండించుడు కాకుండా దానికి ఆనుకొని ఇక్కడ మీకు గుణకం కనబడినా ఆనుకోవాలి దానికి, లేదా దగ్గరలో ఉండాలి. గుణకం ఉన్నా, నక్షత్రం ఉన్నా, యవం ఉన్నా, చతురంగపాళి ఉన్నా, లేదా వృత్తం ఉన్నా ఆర్థిక నష్టాల్ని సూచిస్తుంది. ఇది తన మూర్ఖత్వంతో చేసుకున్నది. యవము తన మూర్ఖత్వంతో, తన ఆలోచనలే సరిగ్గా లేకుండా చేసుకున్నటువంటి నష్టం. జ్ఞానం సరిగ్గా లేక, బుద్ధి సరిగ్గా లేక ఇతోధిక ధనాన్ని సంపాదించడానికి వక్రమైన మార్గాలు అవలంబించి శాసన ధిక్కారం చేసి ప్రభుత్వానికి కూడా మోసం చేసి ఏవేవో వాటికి తలపడి ప్రభుత్వానికి మోసం చేసి సాధించిన డబ్బుకు పరిగణింపబడుతుంది ఇది. అక్కడ పట్టు కూడా పడతాడు. పట్టుబడటమే కాదు, శిక్షింపబడతాడు. కనీసం దేహశుద్ధి అవుతుంది ఇటువంటి వ్యక్తులకు. కాబట్టి ఈ రేఖ మీద ఎక్కడ కూడా మీకు చతురంగపాళి, గుణకము, నక్షత్రము కూడవు. ఈ యొక్క భాగ్యరేఖ మీద ఊర్ధ్వరేఖలు మాత్రమే. చూడండి ఎంత దూరంగా ఉన్నాయో మీకు. ఈ దూరం ఉండటం వలన ఆయా వయస్సులలో శ్రమించి 2 3 ఉద్యోగాలు చేయటం వలన, వ్యాపారము, ఉద్యోగము, పరిశోధన, ఉద్యోగము, విదేశీ గమనము, ఉద్యోగము, ఇట్లా అన్నీ చేయటం వలన ఇతోధిక ఆర్థిక లబ్ధికి ఇది సూచన. మరి ఇది కూడా ఊర్ధ్వరేఖే కదా. కానీ ఇది దీర్ఘ ఊర్ధ్వరేఖ ఒక పర్వత ప్రాంతంలోకి ప్రవేశించింది కాబట్టి ఇది శాఖారేఖ. ఇక్కడ మీకు పాయలు తొడిగినా, త్రిశూలం వచ్చినా ద్విగుణీకృత అభివృద్ధి, త్రిగుణీకృత అభివృద్ధి అనుకోవాలి. కానీ ఇటువంటి రేఖలన ఈ రేఖ మీద మీకు యవం వచ్చినా మూర్ఖత్వంతో దాన ధర్మాలు అధికంగా చేయటం, అవసరానికి మించిన దాన ధర్మాలు చేయటం వలన ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. పాయల మీదైనా, శాఖల మీదైనా, రేఖ మీదైనా, ప్రధాన రేఖ మీదైనా, స్థాయి రేఖ మీదైనా గుణకాలు, యవాలు, చతురంగపాళిలు, ఖండనలు మంచివావు. ఒక్కొక్కసారి భాగ్యరేఖను ఒక 2 ఇట్లా ఇక్కడ ఖండిస్తాయి. ఖండన రేఖలను మాత్రమే. ఇది తీవ్ర ఆర్థిక నష్టం కిందకి మాత్రం పరిగణించడానికి వీల్లేదు మీకు. అట్లాగే ఒత్తులు అంటాం, నొక్కులు అంటాం. ఇట్లా కొద్దిగా మందంగా లోపటికి ఒత్తినట్టు కనిపిస్తాయి. అవి కొద్దిగంత కష్టాన్ని, ఆర్థిక కష్టాన్ని కలగజేస్తాయే కానీ పెద్ద నష్టాన్ని కలగజేయవు. మళ్ళీ పుంజుకోవటమే, మళ్ళీ అభివృద్ధి మీకు చెందటమే ఇటువంటి కనిపిస్తాయి. రైట్. బుద్ధిరేఖ నుంచి, హృదయరేఖ నుంచి భాగ్యరేఖను ఖండించి, జీవిత రేఖ నుంచి భాగ్యరేఖను ఖండించినటువంటి ఒక రేఖ ఉంది. ఇది ఖండన రేఖ. అంటే తన జీవితానికి
ఆరోగ్యం బాగలేకపోవటం వలన, చికిత్స పొందటం వలన, ఔషధ సేవటం చేయటం వలన, తన చికిత్స కోసం పరాయి దేశం వెళ్ళటం వలన, లేదా మరేదైనా పెద్ద ఆసుపత్రిలో చేరటం వలన ఇతోధికమైనటువంటి ధన నష్టాన్ని సూచిస్తుంది. దాని తర్వాత మళ్ళీ పుంజుకోవటమే. కానీ బుద్ధి రేఖ నుంచి బయలుదేరినటువంటి ఒక రేఖ ఇట్లా ఖండించింది మీకు. ఇది త్రిభుజము అని మాత్రం అనుకోకుండా దయచేసి, భాగ్యరేఖను ఖండిస్తున్న రేఖ అంటే బుద్ధి లోపం వలన, అనాలోచిత చర్యల వలన, మిత్రుల యొక్క అనవసరమైనటువంటి జోక్యం వలన ఈ నష్టాలు వాటిల్లుతాయి. ఇది హృదయ దౌర్బల్యం వలన, అతి దయాదాక్షిణ్యాలు ఉండటం వలన, తన ఆర్థిక స్థితిని అంచనా వేయకుండానే తననా బంధువులకు సహాయ సహకారాలు ఉదారంగా అందించడం వలన ఇక్కడ కలిగిన ఆర్థిక నష్టం, భౌతిక చర్యల ద్వారా ఇక్కడ నష్టం, జీవిత చర్యల ద్వారా అనారోగ్యాల ద్వారా ఇక్కడ నష్టం. కానీ శుక్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చి భాగ్యరేఖను ఖండిస్తే తననా మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా కలిగిన నష్టంగా స్వీకరించాలి. భాగ్యరేఖ మీద ఎన్ని విరుపులున్నా, ఎన్ని ఖండనలున్నా, రేఖ స్వయంగానే అస్తవ్యస్తంగా ఉన్నా, దీనిపైన ఒక్క చతుర్భుజం చాలు అన్నిటి లోపాలని తొలగించి నష్టద్రవ్య ప్రాప్తిని కూడా కలిగించి ప్రతి దుష్ట చిహ్నం యొక్కని నిర్వీర్యం చేసి శుభలక్షణాలకు తీసుకువెళ్ళి అతని ఆర్థిక స్థితికి లోపం కలగకుండా చేసే మహత్తర రక్షణ కవచము అని దీన్ని మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక్క చతుర్భుజం చాలు. చతుర్భుజం ఇట్లను ఉండవచ్చు, ఇట్లను ఉండవచ్చు, ఏదైనా చతుర్భుజమే. కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు రక్షణ కవచము. అంతేకాదు నష్టద్రవ్య ప్రాప్తి అని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్. కొందరికి ఇదే భాగ్యరేఖ చాలా మందంగా ఉంటుంది, లేదా కొంత దూరం మందంగా ప్రవహిస్తుంది. అంటే కఠోరమైన పరిశ్రమ చేస్తే కానీ, రెండంతలు మూడంతలు శ్రమ చేస్తే కానీ, కూలీ నాలి చేస్తే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీరిది. అంటే చెమటోడ్చి సంపాదించిన ధనంగా భావించాలి. రైట్. కొంతమందికి భాగ్యరేఖలు రెండు ఉంటాయి. అంటే ఒక రైల్వే ట్రాక్స్ ఏ రకంగానైతే పక్క నడుస్తుంటాయో అట్లా నడుస్తుంటాయి. అంటే వీరికి పిత్రార్జితం, పూర్వార్జితమే కాదు, సంతానలేమితోనో, వారసులు లేకపోవటం వలన, చిన్నాన్నల, మేనమామల, పెద్దనాన్నల, మేనత్తల, తననా బంధువులకు వారసులు లేని కారణంగా ఈ జాతకుడు మాత్రమే వారసంగా నిలిచి ఆధన సంపత్తుని కూడా పొందేటువంటి సౌభాగ్యాన్ని పొంది తన ఆర్థిక పరిస్థితుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేయగలుగుతాడు. కేవలం డబ్బు పొందటం, వాళ్ళకేదో మోసం చేయటం కాదు, వారికి న్యాయాన్ని చేసేటువంటి శక్తి ఈ వ్యక్తులలో కనబడుతుంది. కొందరికి ఈ భాగ్యరేఖ ఒకటి ఉన్న, స్థాయి రేఖ మీకు భాగ్యరేఖ ఉన్న, అక్కడ చిన్న భాగ్యరేఖ ముక్కలు కనిపిస్తాయి. కారణాంతరాల వలన, మిగతా గ్రహాలలో కనబడే చిన్న లోపాల వలన, తననా బంధుమిత్రుల మూలకంగా కావచ్చు, స్త్రీల మూలకంగా కావచ్చు, సంతాన మూలకంగా కావచ్చు, అన్యుల ఎవరి మూలకంగా చిన్నపాటి నష్టమన్నా ఇక్కడ ఒక నష్టాన్ని సూచిస్తున్నా, ఇక్కడ ఏదైనా మీకు చెడ్డరేఖ కనిపించినా దాన్ని అధిగమింపజేసి భాగ్యాన్ని చేకూర్చే రక్షణ
రేఖగా దీన్ని భావించాలి. ద్విగుణికిత భాగ్యాన్ని చేయగలుగుతుంది ది సహాయ భాగ్యరేఖ. ఇవి భాగ్యరేఖలు కాదు, సహాయక రేఖలు మాత్రమే. ఏం సహాయం చేస్తుంటాయి? అక్కడ కలిగే ఆర్థిక నష్టానికి తోడ్పడుతుంది. తోడ్పడటం అంటే నష్టానికి తోడ్పడటం కాదు, దాన్ని తొలగించి లాభాన్వితుల్ని చేయటానికి ఇక్కడ తోడ్పడుతుంది అని మనం భావించాలి. కొంతమందికి స్థాయి భాగ్యరేఖ ఉండదు, భాగ్యరేఖే కనబడదు, ఎక్కడనో ఇంత ముక్క కనిపిస్తుంది అంతే. ఒకటి రేఖ కొన్ని ఎంత చిన్నగా ఉంటాయి అంటే అది ఏ రేఖ మనకు అర్థం కాదు. ఒక్కటి రేఖని చూస్తున్నప్పుడు ఈ రేఖను అడగండి ఎటు చూస్తుంది అని. ఇగో ఈ రేఖ ఇటు చూస్తుంది కాబట్టి ధనరేఖ అని భావించండి. ఇక్కడ జనించిన రేఖ ఇటు చూసింది అనుకోండి, దీన్ని చూస్తున్నట్టు భావించాలి. ఇక్కడ జనించిన రేఖ ఇటు చూసింది అనుకోండి, ఇటు చూస్తున్నట్టు వ్యాపార దక్షతను చెప్తుంది. వ్యాపారం పెట్టాలి అనే సంకల్పం ఇక్కడ వస్తుంది. పెరిగిందో వ్యాపారం పెట్టట్లేదో, పెరగలేదో ఆలోచన మాత్రమే. కాబట్టి ఆ రేఖ ఏ గ్రహమండలాన్ని చూస్తుంది, ఏ గ్రహగృహాన్ని చూస్తుంది అన్నది చూసి ఆ కారకం వైపు పురోగమిస్తున్న లేదా దృష్టి కలిగిన లేదా ఆలోచన కలిగినటువంటి రేఖలుగా భావించాలి. ఇది ఆర్థికంగా చూస్తుంది కాబట్టి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది, కానీ ఎదగలేదు అంటే కష్టజీవి, రెక్కాడాలి డొక్కాడాలి, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటుందంటే స్థాయి భాగ్యరేఖ లేదు, దీని ఎదుగుదల లేదు. దీని ఎదుగుదల మనం ఎట్లా గుర్తుపడతాము? ఇక్కడ మందంగా ఉండి పోను 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 సన్నగా అవుతుంటే మెల్లమెల్లగా ఎదుగుతున్న రేఖగా భావించాలి తప్ప ప్రారంభం అంత్యం ఒక రాడ్ తీరు ఒకే మందమున ఉంటే మట్టుకు దానిలో ఎదుగుదల మీకు కనిపించదు. ఏ రేఖకైనా పాయలు మీకు చాలా మంచివి. దీనిపైన గ్రహమైనటువంటి గుర్తులు ఏమైనా కనిపిస్తే, కనబడటం తక్కువే, అంటే మీకు వృత్తం కనబడినా లేక సూర్య చిహ్నం కనబడినా బుధ చిహ్నం కనబడినా దానికి ఆనుకొని కనపడినా దాని పక్కకు కనబడినా క్వచిత్ భాగ్య కారకాల్ని, ఆగ్రహ కారకాలని మాత్రమే దానికి ఆపాదిస్తుంది.